పాకిస్తాన్ కి ప్రధానిగా షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత దాదాపు 16 నెలల పాటు పాకిస్తాన్ కి ప్రధానిగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ అవే బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది ఆగస్టులో పార్లమెంటు రద్దయింది. గత నెల ఎన్నికలు జరిగాయి. కూటమిలోని పార్టీలు షహబాజ్ కి మరొకసారి ప్రధాని బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించాయి. అంతకుముందు సభలో ఓటింగ్ సందర్భంగా పీటీఐ పీఎంఎల్ఎన్ సభ్యులు పోటాపోటీ నినాదాలు చేశారు. ఓటింగ్ ని వ్యతిరేకించాయి. ఆ ఆందోళనల మధ్య ఓటింగ్ జరిగింది. 201 మంది నేతలు షహబాజ్ కి షరీఫ్ కి అనుకూలంగా ఓటు వేశారు. మొత్తం 265 మంది ఉన్న జనరల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి మద్దతునిచ్చిన 93 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఇక షహబాజ్ షరీఫ్ పీఎంఎల్ఎన్ పార్టీ 75 సీట్లు గెలుచుకుంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 52 చోట్ల విజయం సాధించింది. నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఎన్నికవుతారని అంతా ఊహించారు. కానీ అతని సోదరుడు షహబాజ్ షరీఫ్ తెరపైకి వచ్చారు. పూర్తిస్థాయిలో మెజారిటీ రాకపోవడం వల్ల మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపేందుకు నవాజ్ పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కేవలం 80 సీట్లే రావడం వల్ల మిగతా పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2022లో పాకిస్తాన్ ప్రధాని పదవి నుండి ఇమ్రాన్ ఖాన్ తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలు తీసుకున్నారు షరీఫ్. ప్రధాని కాకముందు పాక్లోని అతిపెద్ద ప్రావిన్స్ అయిన పంజాబ్ కి 3 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. షరీఫ్ మంచి అడ్మినిస్ట్రేటర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు.